అయితే రామ్ చరణ్ గారిని మీరు మీట్ అయినప్పుడు ఇండియానా జోన్స్ లా తీసావమ్మా అన్నారు. ఏంటది అది? ఏ సీక్వెన్స్ అంత ట్రాప్ సీక్వెన్స్, బాల్ వచ్చి రోల్ అవుతుంది కదా, ఆ మ్మ్. సీక్వెన్స్, మ్మ్. ఆ కపుల్ ఆఫ్ సీక్వెన్స్. సో ఓవరాల్ గా ఏమన్నారు ఆయన సినిమా చూసి? ఆయన ఒక చిన్న బిట్ చూసారు, అది చూసి చాలా బాగుంది, నేను చూస్తాను, వెన్ ఎవర్ ఐ గెట్ టైమ్ ఐ వాచ్ ఇట్ అన్నారు. మరి మీరు నెక్స్ట్ కథ ఆర్సీకేనా రెడీ చేసేది? ఆర్సీ గారికి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి, మాకు అవకాశం వస్తే ఎవరు చెప్పరండి కదల్లి ఆర్సీ గారికి obviously. ఆహా, అది వేరు. మీరు ఆల్రెడీ ఆ, డైరెక్టర్ అవ్వక ముందే వెళ్ళి డైరెక్ట్ ఏదో ఫంక్షన్ కనపడితే నాకు కథలు రెడీగా ఉన్నాయి ఎప్పుడు. అవును, రామ్ చరణ్ గారు అంటే బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ రామ్ చరణ్ గారు. మా వాటిలో అన్నిట్లో ఎక్కడో దగ్గర రామ్ చరణ్ గారి రిఫరెన్సెస్ ఉంటా ఉంటాయి. మనం చరణ్ అన్న ఫ్యాన్స్ కదా అని చెప్పి డైలాగ్ వేస్తాం. సో క్యారెక్టర్స్ అంటే యాక్టర్స్ మాట్లాడుతుంటే మనం చరణ్ అన్న ఫ్యాన్స్ కదా అని ఊరికే అట్లా మధ్యలో ఐ లవ్ రామ్ చరణ్ గారు. సో అనుకుంటున్నాం ఒక 2-3 కథలు. ఐ డోంట్ నో ఇఫ్ గాడ్, అదే నెక్స్ట్ కథ ఆయనకేనా అంటున్నా. ఇఫ్ దేర్ ఇస్ కాదండి, కాదు ఏమో చెప్పలేము, అది కూడా తెలియదు నాకు. ఏమో వాట్ ఇఫ్ పింక్ ఎలిఫెంట్ నుంచి నెక్స్ట్ ఆయనేనా అని అనేది. పింక్ ఎలిఫెంట్ వరుణ్ తేజ్ గారితో చేస్తున్నారు కదా. నేను పింక్ ఎలిఫెంట్ గురించి చెప్పలేను కానీ అవకాశం వస్తే ఆబ్వియస్లీ, ఏమో ఎందుకు మనం వద్దు అనాలి, లెట్స్ నాట్ జింక్స్ ఇట్. మేబీ ఐ జస్ట్ హోప్ ఇట్ హ్యాపెన్స్. మరి లాస్ట్ టైం కలిసినప్పుడు మీరు ఆ మాట అనగానే ఏమన్నారు? ఆయన నవ్వుతారండి. ఆయన నేను మొన్న కలిసి సెకండ్ టైం నేను కలవడం రామ్ చరణ్ గారిని, ఆల్మోస్ట్ 5th-6th టైం అనుకుంటా చూడటం. హీ సచ్ ఎ కైండ్ పర్సన్. సార్ కొంచెం మంచితోనే కారిపోతాం తుడుచుకోండి సార్ అన్నట్టు ఉంటుంది ఆయన ఫేస్. ఎంత మంచిగా, హీ సో ఇన్నసెంట్ అండి, సో ఇన్నసెంట్. ఎంత మంచివారంటే, మమ్మల్ని మేము మొన్న కలిసినప్పుడు పెద్ది గురించి వస్తే కొంచెం చెప్పండి పెద్ది లేట్ అవ్వట్లేదు అంటే, సార్ మేము చెప్పడం ఏంటి సార్, పెద్ది లేట్ అవ్వట్లేదు సార్, రాకాస రిలీజ్ ఏప్రిల్ 3 మీరు చెప్పండి సార్, మేము చెప్పడం ఏంటి సార్, లేదు ఒకసారి ప్లీజ్ చెప్పండి అందరూ ఒకసారి, పెద్ది లేట్ అవ్వట్లేదు టైంకి సార్. అంత మంచివారు ఆయన. హీస్ సో హంబుల్, హీస్ లిటరల్లీ గ్లోబల్ స్టార్. హీస్ సో హంబుల్, హీస్ సో. బట్ ఆబ్వియస్ గా దాంట్లో రాకాస ఎలివేట్ అయింది కానీ రాకాస కన్నా ఎక్కువ పెద్ద హైలైట్. చాలు సార్, మాకు అంతకంటే ఏం కావాలి. ఆబ్వియస్లీ ఓకే ఫైన్, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ప్రాబ్లం అని కాదులేండి, అదే ప్రాబ్లం గా మేమేం డిసాటిస్ఫైడ్ లేము. పెద్ద హైలైట్ అయినా కూడా మా అదృష్టం. అదే అంటున్నా, రాకాస వెళ్ళింది, రాకాసతో పాటు పెద్ద అనేది కూడా బాగా వైరల్ అయింది. ఇద్దరికి ఉపయోగపడింది వీడియో. పెద్దకి పెద్దగా ఉపయోగపడింది ఏం లేదు లేండి, ఆబ్వియస్లీ. అంటే అప్పటికి ఒక చిన్న ఇది నడిచింది కదా, బట్ లేట్ అవుతుంది అది ఇదని. ఇట్స్ ఓకే. మాకైతే మాత్రం వీఆర్ లైక్, నేను సంగీత్, నయన్, మేమందరం గెటప్ సీనియర్స్, మేమందరం రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అండి, బిగ్గెస్ట్ ఫ్యాన్స్. మీరు ఎందుకు ఫ్యాన్ అసలు? మిగతా వాళ్ళదే నేను ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడాను, మీరు ఎందుకు ఫ్యాన్ అయ్యారు రామ్ చరణ్ గారికి? ఐ లవ్ హిస్ యాక్టింగ్ అండి. యాజ్ ఎ డైరెక్టర్ అంటే నేను రంగస్థలం డైరెక్టర్ కాదు కానీ ఫీల్ అయ్యేదాన్ని డైరెక్టర్ లాగా రంగస్థలం అప్పుడు. సో అప్పుడు చూసినప్పుడు అసలు ఫస్ట్ షాట్ ఐఎమ్ లైక్, కనబడేట్టు కొట్టండి అని ఒక డైలాగ్ ఉంటుంది, అటు ఇటు వర్డ్స్ మర్చిపోయాను కానీ, బట్ ఆ డైలాగ్ లో ఎక్స్ప్రెషన్ చూసినప్పటి నుంచి ఐ వాజ్ లైక్, శ్రీకాకుళంలో ఫస్ట్ నేల్ టికెట్ మీద కూర్చొని ఫస్ట్ రో లో కూర్చొని ఇట్లా చూస్తున్నాయని లిటరలీ. అప్పుడు ఆ తల ఎలా ఎత్తానో ఇప్పుడు అలాగే ఉంది నాకు రామ్ చరణ్ గారు అంటే. అది చూసి అరే ఏంటది అనిపించింది. ఫినామినల్. రంగస్థలం ఆ తర్వాత సీన్ వెళ్తూ ఉంటే వాట్ అన్ యాక్టర్ అనిపించింది. ఎందుకు నేల టికెట్ ఎందుకు అంటే? హౌస్ఫుల్ అండి ఆబ్వియస్లీ. హౌస్ఫుల్ కాబట్టి నాకు అప్పుడు ఆ టికెట్ దొరికింది. సో నేల టికెట్ లో చూసుకుని అలా చూసాను, అలానే ఉన్నాను ప్రస్తుతానికి.